వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు అరిచేతుల మంటలు, అరికాళ్ళ తిమ్మిర్లు ఇలా ఏమన్నా ఉంటే షూర్‌గా ఈరోజు నేను ఒక టీ చెప్తాను. ఈ టీని రెగ్యులర్‌గా మీరు తీసుకుంటే షూర్‌గా మీరైతే నరాల బలహీనత ప్రాబ్లమ్ అంటారు దీన్ని. ఇలా మీకు అవ్వడాన్ని. సో, ఈ ప్రాబ్లమ్ నుంచి మీరు ఈజీగా బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో, సార్ ద్వారానే అసలుకు ఈ టీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? రోజుకి ఎన్ని సార్లు తీసుకోవాలి? ఇలా తీసుకుంటే మనకు ఈ నరాల బలహీనత ప్రాబ్లమ్ పోతుందా లేదా? సో, సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ వచ్చేసి ఇక్కడ మనకి తులసి ఉంది. అట్ ద సేమ్ టైమ్ దాల్చిన చెక్క ఉంది. ఈ రెండిటితో మనం టీ చేసుకొని, ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్‌గా తీసుకోవాలి అంటున్నారు. తీసుకుంటే షూర్‌గా మీరైతే నరాల మలత ప్రాబ్లమ్ అంటే చేతులు మంటలు గాని, తిమ్మిర్లు గాని ఇలా ఉంటే షూర్‌గా తగ్గిపోతుంది అంటున్నారు. సో, ఈ రెండిటి ఇంగ్రీడియెంట్‌తో మనకి ఇంత బెనిఫిట్ ఎలా అందుతుంది సార్? ఇప్పుడు మనము ఏమేమి ఇంగ్రీడియెంట్స్ తీసుకుంటున్నాం? ఒకటి దాల్చిని చెక్క, ఇంకోటేమో తులసి. యెస్. సో, దాల్చిని చెక్క ఏదైతే ఉంటుంది, దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. తులసిలో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మన అందరికీ తెలుసు. యెస్ సార్. కానీ ఇది నరాల బలహీనతని ఎట్లా మనకు కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తదో అది చూద్దాం. ఓకే సార్. నరాల బలహీనత మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తది? ఒకటి విటమిన్ బి12 డెఫిషియన్సీ. యెస్ సార్. ఇంకోటొచ్చేసి షుగర్ వ్యాధి. ఓకే. షుగర్ వ్యాధిలో ఏమైతదంటే ఎక్సెసివ్ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల నరాలు డ్యామేజ్ అవుతాయి. ఓకే సార్. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ ఉండడం వల్ల నరాలు డ్యామేజ్ అవుతాయి. ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల నరాలేమో డ్యామేజ్ అవుతాయి. ఓకే. బి12 డెఫిషియన్సీ ఏమో ఉంటే మైలిన్ షీట్ డ్యామేజ్ అవుతుంది. ఓకే సార్. సో ఇవి రివర్స్ చేయడానికి హెల్ప్ చేసే హోమ్ రెమెడీస్ మనం తీసుకున్నాము. ఓకే. ఇప్పుడు తులసి ఉంది. తులసి మీరు చూడండి, ఎప్పుడైనా ఎవరికైతే నరాల బలహీనత ప్రాబ్లం ఉంది, మీరు ఇప్పుడు ఎవరైతే మన ఇంట్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకు కొంచెం నీళ్లు కావాలంటే కూడా వాళ్ళకు బద్ధకం ఉంటుంది లేవడానికి, పోయి కిచెన్ నుంచి నీళ్లు తీసుకోవడానికి. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మన్మరాలు ఉంటే అరే పోరా నీళ్ళు తీసుకురా అని అంటారు. అయితే వీళ్ళకు ఒకటి బద్ధకం ఎందుకైంది? బాడీ పెయిన్స్, ఓకే. లాగడం, ఓకే. నమ్నెస్ దానివల్ల అయింది. సో తులసిలో ఏమవుతుందంటే దీంట్లో అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే సార్. అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ అంటే ఏ కండిషన్ లో ఉన్నా దాంతో ఫైట్ చేయడానికి మనకు తులసి అనేది హెల్ప్ చేస్తుంది. శక్తి ఇస్తుంది. అదే వాటర్ ఏదైతే ఆ పేషెంట్ కి కావాలి, ఆ పేషెంటే లేచి తీసుకునేటట్టు. ఓకే. ఇప్పుడు చాయ్ కావాలి, సొంతంగా చాయ్ చేసుకునే శక్తి. ఓకే. ఇప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్ళాలి, ఏమైనా వస్తువులు తీసుకొని రావాలి, ఆ పోవడానికి శక్తి అది తులసి ఇస్తుంది. ఓకే. దాంతో పాటు ఇప్పుడు స్ట్రెస్ రిలీఫ్ కోసం కూడా తులసి చాలా మంచిగా పనిచేస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఎవరికైతే నరాల ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ లో ప్రాబ్లం ఉన్నట్టు, వాళ్ళ నరాల్లో ప్రాబ్లం ఉన్నట్టు, అంటే నర్వస్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉన్నట్టు, ఓకే సార్, వాళ్లకు యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి. మీరు ఇప్పుడు నా క్లినిక్ కి ఇంతమంది వస్తారు కదా, నరాల బలహీనత ప్రాబ్లం తోటి వచ్చేవాళ్ళు, నాకు గుండె దడ వస్తుంది, నాకు ఇట్లా ఏదో కొట్టుకున్నట్టు అనిపిస్తుంది చేతుల్లో, మెడలో అని అంటారు. ఎందుకంటే వాళ్ళకు యాంగ్జైటీ కూడా పెరుగుతుంది వాళ్ళ బాడీలో. సో ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం కూడా చాలా హెల్ప్ చేస్తారు. మళ్ళీ దాల్చిని చెక్క ఎందుకు తీసుకుంటున్నాం అంటే వీటితోటి మన నరాల్లో ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. సో దాల్చిని చెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఒకటి ఉంటాయి. దాని తర్వాత నరాల బలహీనత పేషెంట్స్ నాకు ఏం కంప్లైంట్ చేస్తారంటే, సార్ నాకు నిద్ర సరిగా వస్తలేదు, సరిగా పడుకోలేకపోతున్నాను. కొందరు ఏమంటారంటే ఎంత నొప్పులు ఉన్నాయంటే ఎంత నిద్రపోవడానికి ట్రై చేసినా ఆ నొప్పుల వల్ల నిద్ర రావట్లేదు. నిద్ర వస్తుంది కానీ నిద్రపోలేదు. ఎందుకు? నొప్పులు ఎక్కువ ఉండడం వల్ల. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ అవి ఉంటాయి దీంట్లో. సో నొప్పులు తగ్గిస్తుంది, మనకు స్లీప్ లో కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో అందుకే ఈ 2 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం. ఇంకోటి మీరు గమనించారా, 2-3 మిరియాలు తీసుకున్నాం మనం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏటి అన్నం, దాల్చిని అండ్ తులసి హెర్బల్ టీ అన్నాము, కానీ 2-3 మిరియాలు యాడ్ చేస్తున్నాం దీంట్లో. ఎందుకంటే బయో అవైలబిలిటీ. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే తులసి ఆకులో ఉన్నాయి, ఏవైతే దాల్చిని చెక్కలో ఉన్నాయి, అవి మన బాడీ అబ్జార్బ్ కూడా చేసుకోవాలి కదా, దానికోసం 2-3 మనం మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లో. స్టార్ట్ చేద్దాం సార్. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం అండ్ వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో. ఓకే సార్. ఇప్పుడు మనం ఈ తులసి ఆకులు ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేసుకుందాం ఫస్ట్. ఓకే సార్. ఇది దాల్చిని చెక్కలు అండ్ ఒక 2-3 మిరియాలు ఉన్నాయి దీంట్లో, ఇవి దంచుకుందాం ఇప్పుడు. ఓకే సార్. ఇప్పుడు మన టీ బాయిల్ అవుతుంది. అండ్ ఇంకోటి మనం ఏం డిస్కస్ చేసినామో, విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అవుతాయి అనేసి. సో మన ఫుడ్ ఏమైతే తీసుకుంటాం
ఓకే. దాంట్లోకెళ్ళి విటమిన్ బి12 మంచిగా అబ్జార్బ్ చేయడానికి కూడా ఇది ఓకే. హెల్ప్ చేస్తుంది. ఓకే సార్. ఎట్లా దీంట్లో మిరియాలు యాడ్ చేసినాము, తులసి ఆకులు యాడ్ చేసినాము, దాల్చిని చెక్క యాడ్ చేసినాము. యెస్ సార్. ఈ మూడిట్లో మంచిగా ఫుడ్ని అబ్జార్బ్ చేసే క్వాలిటీస్ ఉంటాయి. సో ఇది మనం ఎప్పుడు కన్జ్యూమ్ చేస్తామంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందే కన్జ్యూమ్ చేస్తాము. యెస్ సార్. దాని తర్వాత లంచ్ తినే ముందు కూడా కన్జ్యూమ్ చేస్తాము. ఓకే. 2 టైమ్స్ మీరు చేయొచ్చు. Okay. డిన్నర్ టైం నేను అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే డిన్నర్ టైంలో మనం లైట్ తినాలి. ఓకే సార్. అంత హెవీ డిన్నర్ ఎప్పుడు చేయొద్దు. మనం Okay. హెవీగా లంచ్ తీసుకుంటాం, బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం. ఓకే. సో అవి తీసుకునే ముందు ఇది మనం ముందు కన్జ్యూమ్ తీసుకోవాలి. చేస్తాం ఓకే. అనమాట. సో దానివల్ల లంచ్లో ఉన్న ఫుడ్లో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ, ఇప్పుడు మనం B12 అన్నాం, యెస్ సార్. మనం లంచ్లో B12 రిచ్ ఉన్న డయట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లోకి వెళ్ళి అబ్జార్బ్ అవ్వాలి. అది ఓకే సార్. దాంట్లోకి వెళ్ళి అబ్జార్బ్ అవ్వాలి. సో అందుకే మనం ఇది బిఫోర్ ఫుడ్ తీసుకుంటాం సార్ అన్నమాట. ఇప్పుడు విటమిన్ B12 ఉన్న ఫుడ్స్ అంటే మన కూరగాయల ఆకుకూరల్లో ఏవి తీసుకోవచ్చు అంటారు? మనకు వెజిటేరియన్ డయట్లో కూరగాయల్లో ఆకుకూరల్లో విటమిన్ B12 అనేది ఉండదు. ఓకే సార్. సో చాలా మంది వెజిటేరియన్స్ కూడా ఉంటారు నా పేషెంట్స్, ఎవరైతే నరాల వీక్నెస్ కోసం వస్తారో వాళ్ళకి నేను ఏం అడ్వైస్ చేస్తానంటే, వెజిటేరియన్ ఫుడ్లో అయితే ఉండదు, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అంటే యానిమల్ సోర్సెస్ నుంచి మనకు వస్తుంది. ఇప్పుడు మనకు వెజిటేరియన్స్కి యానిమల్ సోర్స్ మనం చూసుకోవాలి. యెస్. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటాను నేను. ఓకే సార్. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో స్పెషల్లీ పనీర్, ఓకే సార్. పనీర్ని మనం కాటేజ్ చీజ్ అని కూడా అంటాము. ఓకే. అది ఏం చేయాలంటే డైలీ 50 గ్రామ్స్ పనీర్ తీసుకోండి మీరు. ఓకే. కొద్దిగా విదౌట్ ఆయిల్ ఓకే. జస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాన్ని రోస్ట్ చేయండి. ఓకే. రోస్ట్ చేసి దాని మీద టేస్ట్ కోసం కొంచెం మిరియాల పౌడర్, కొంచెం ఉప్పు మీరు యాడ్ చేసుకోండి. మీకు కారం ఇష్టం ఉంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. కానీ మీ డయట్లో విటమిన్ B12 మంచిగా అబ్జార్బ్ అవ్వాలంటే మీరు ఏం తిన్నా దాంట్లో కొద్దిగా మిరియాలు అనేది యాడ్ చేసుకోండి ఓకే కంపల్సరీ. సార్. సో అది చేసి కొద్దిగా రోస్ట్ చేసి డ్రై రోస్ట్ చేయాలి. ఓకే. అది డైలీ కన్జ్యూమ్ చేయండి ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఓకే. ఇప్పుడు మిర్చి బజ్జీలు తింటాము, పునుగులు తింటాము, అవన్నీ ఏ పిండితో చేస్తారో తెలియదు, ఎట్లా ఉందేనో తెలియదు, బయటికి వెళ్ళి తింటాం. దాని బదులు ఇట్లా పనీర్ క్యూబ్స్ తీసుకొని మీరు డ్రై రోస్ట్ చేసి మిరియాలు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు టేస్ట్ కోసం Okay. యాడ్ చేసుకొని డైలీ కన్జ్యూమ్ చేస్తే మీ విటమిన్ B12 ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. దాంతోపాటు ఈ నరాల వీక్నెస్కి, డయాబెటీస్ వల్ల నరాల వీక్నెస్ అవుతుందంటే మీరు హోమియోపతి మెడిసిన్ వాడితే ఓకే. అది పూర్తిగా డయాబెటీస్ కూడా రివర్స్ అవుతుంది, నరాల బలహీనత అనేది కూడా పూర్తిగా రివర్స్ అవుతుంది మీకు. సార్ అంటే హోమియోపతిలో అంటే ఎలాంటి మెడిసిన్ అయితే మీరైతే ఇస్తారు? ఎలాంటి మెడిసిన్స్ ఇస్తామంటే ఇప్పుడు పేషెంట్ టు పేషెంట్ మెడిసిన్స్ చేంజ్ అవుతాయి. Okay. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి ఏమంటాడు, సార్ నాకు నరాల బలహీనత వల్ల చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, ఓకే. కానీ ఓన్లీ నైట్ టైం లాగుతున్నాయి. ఓకే. ఆ పేషెంట్కి మెడిసిన్ వేరే ఉంటుంది. ఓకే. నేను రెస్ట్ చేసేటప్పుడు చేతులు కాళ్ళు లాగుతున్నాయి అంటే ఆ పేషెంట్కి వేరే మెడిసిన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నాకు గుండెదడ అనిపిస్తుంది, నాకు ఫర్గెట్ఫుల్నెస్ పెరిగిపోతుంది, మతి మార్పు అవుతుంది, నరాల వీక్నెస్ కూడా ఉంది, ఆ పేషెంట్కి వేరే మందు. సో ప్రతి పేషెంట్కి మేము కేస్ టు కేస్ ఓకే. మెడిసిన్స్ డిఫరెంట్ ఇస్తాం. ఓకే సార్. అందుకే హోమియోపతి డాక్టర్స్ పేర్లు కూడా చెప్పరు మెడిసిన్కి. Yes. ఎందుకంటే ఒక పేషెంట్కి మనం ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ పేషెంట్ వెళ్ళి మళ్ళీ వేరే పేషెంట్కి ఆ మెడిసిన్ ఇస్తే సేమ్ ప్రాబ్లంతో ఉన్నా ఆ పేషెంట్కి తగ్గదు. ఓకే. సో పేషెంట్ టు పేషెంట్ మెడిసిన్స్ చేంజ్ అవుతాయి. ఓకే. నరాలు బలహీనత ఓవరాల్ మీకు కొద్దిగా రిలీఫ్ కావాలంటే ఒక మెడిసిన్ చెప్తాను, అది డైలీ 5 drops ఇన్ 1 cup ఆఫ్ వాటర్ మధ్యాహ్నం తీసుకోండి మీరు. ఓకే సార్. అది ఏంటంటే క్యాల్కేరియా ఫ్లోర్. ఓకే. ఈ మెడిసిన్ 1 ml పొటెన్సీలో డైలీ 5 drops ఇన్ 1 cup ఆఫ్ వాటర్ తీసుకుంటే మీకు రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే. మీకు హోమియోపతి మీద నమ్మకం అనేది కూడా పెరుగుతుంది. ఓకే సార్. దాని తర్వాత దాన్ని పూర్తిగా రివర్స్ చేసుకోవాలంటే మీరు నాకు కన్సల్ట్ చేయొచ్చు. ఓకే సార్. సో చూడండి, ఇప్పుడు మన టీ కూడా ఎంత మంచిగా బాయిల్ అవుతుంది. ఎస్ సార్. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము మనం. ఎస్ సార్. ఇప్పుడు మన హెర్బల్ టీ మనం ఫిల్టర్ చేసుకుందాం. ఓకే సార్. వాసన కూడా యాక్చువల్లీ మొత్తం మన ఏదైతే ఉందో ఇంగ్రీడియంట్ దాని స్మెల్లే వస్తుంది సార్, తులసి స్మెల్. మనము తులసి స్మెల్ వస్తుంది. ప్లస్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేశారా, మనం షుగర్ యాడ్ చేయలేదు, బెల్లం యాడ్ Yes, sir. చేయలేదు. ఎందుకంటే మనం దాల్చిని చెక్క యాడ్ చేసినాం ఎస్ కదా, సార్. దాంట్లో మనకు ఒక స్వీట్నెస్ ఉంటుంది. ఎస్. సో ఈ టీ ఏదైతే ఉంది షుగర్ ఫ్రీ అండ్ sir. విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఓన్లీ మంచి మెడిసినల్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీంట్లో. Okay, sir. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఓకే. దీంట్లో షుగర్ లేదనేసి మీకు అర్థం కూడా అవ్వదు. ఓకే. చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడు నరాల బలహీనత ఏ ఏజెస్లో వస్తాయి, 25, 26లో స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు Yes, sir. లైఫ్ స్టైల్ వల్ల. సో ఆ ఏజ్ నుంచి 100 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా డైలీ ఇది బిఫోర్ వాళ్ళ మీల్ తీసుకునే ముందు డైలీ కన్జ్యూమ్ చేయొచ్చు. ఓకే. ఇంత ఇంత క్వాంటిటీ సరిపోతుందా సార్? ఇంత క్వాంటిటీ సరిపోతుంది మీకు. ఓకే. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు తెలిసిపోతాయి. చూసారు కదండి, మీరు కూడా రెగ్యులర్గా అంటే సార్ చెప్పినట్టు మార్నింగ్ టిఫిన్ ముందర అండ్ మధ్యాహ్నం
మనం ఏదైతే లంచ్ చేస్తామో లంచ్ ముందర ఇది రెగ్యులర్‌గా తీసుకుంటూ షూర్‌గా మీరైతే మీకు ఉన్న ప్రాబ్లమ్ నుంచి అయితే బయటపడొచ్చు. నరాల బాధలతో ప్రాబ్లమ్ నుంచి అని చెప్పేసి అంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ పూర్తిగా మీరు క్యూర్ చేసుకోవాలంటే హోమియోపతి మెడిసిన్ కంపల్సరీ వాడాల్సిందే తగ్గించుకోవడానికి అని చెప్పేసి అంటున్నారు. సో, మీరు కూడా ఇది గమనించి కంపల్సరీ మీకు ఎక్కువ ఉంటే గాని ప్రాబ్లమ్ కింద సార్ నంబర్ స్క్రోల్ అవుతుంది. మీరు సార్‌కి కాల్ చేసి కూడా మీరు సార్‌ని కన్సల్ట్ అవ్వచ్చు. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే సార్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీ చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ హోమియోపతి మెడిసిన్ పూర్తిగా రివర్స్ చేసుకొని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి చాలా చక్కగా పనిచేస్తుందని కూడా చెప్పారు. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ.